శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ సాయినాథుని అనుగ్రహంతో మనం 7వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో మనకి ఏం తెలియచేశారు? ఆ సాయినాథుని యొక్క అద్భుత అవతారం, ఆ సాయిబాబా వైఖరి, ఆయన యొక్క యోగాభ్యాసం, ఆయన సర్వాంతర్యామిత్వం, తర్వాత కుష్ఠభక్తుని యొక్క సేవ, వీటన్నిటి గురించి మనకి ఈ అధ్యాయంలో తెలియచేశారు. ఇది రచించినది ఆయన హేమాడ్ పంత్ గారు కదా. ఆయన ఇవన్నీ కూడా మనకి వివరాలన్నీ ఈ అధ్యాయంలో తెలియచేశారు. సాయిబాబాకు యోగాభ్యాసములు అన్నీ కూడా తెలుసు. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. అందులో కొన్ని ఏంటవి? ధౌతి, ఖండయోగం, సమాధి మొదలైనటువంటివి. అంటే ఇవన్నీ కూడా యోగాభ్యాసంలోనే భాగాలన్నమాట. ఇందులో ధౌతి అంటే 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు కలిగినటువంటి ఒక తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రం చేయటం, ఆ గుడ్డని లోపలికి పంపించి లోపల శుభ్రం చేయడం, ఇదంతా మనకి యోగాభ్యాసంలో వస్తూ ఉంటుంది. అలాగే ఖండయోగం అంటే ఏంటి? శరీరావయవాలన్నిటినీ కూడా విడదీసి తిరిగి కలపడం అన్నమాట. ఇవన్నీ కూడా సాయిబాబాకి బాగా తెలుసు. బాబా హిందువు అని అనుకున్నట్లయితే ఆయన మహమ్మదీయ దుస్తులతో ఉండేవారు. మహమ్మదీయుడు అని అన్నట్లయితే హిందూ మతాచార సంపన్నుడిగా కనిపిస్తూ ఉండేవాడు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుతూ ఉండేవారు. అదే కాలంలో మహమ్మదీయుల చందనోత్సవం కూడా జరపటానికి అనుమతించారు. ఈ ఉత్సవ సమయం నందు కుస్తీలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. గెలిచిన వాళ్ళకి బహుమతులను ఇస్తూ ఉండేవారు. అలాగే గోకులాష్టమి నాడు గోపాల్ కాలా ఉత్సవాన్ని జరిపిస్తూ ఉండేవారు. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులతో మసీదులో నమాజు చేయిస్తూ ఉండేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిలిపి కొన్ని రోజులు దాన్ని అక్కడ ఉంచిన తర్వాత గ్రామంలో ఊరేగిస్తామని చెప్పేవాళ్ళు. 4 రోజుల వరకు మసీదులో ఆ తాబూతును ఉంచటానికి బాబా సమ్మతించి 5వ రోజున నిర్విచారంగా ఏ సంశయము లేక దానిని ఆయనే తీసివేసేవాళ్ళు. ఆయన మహమ్మదీయులు అని అన్నట్లయితే కనుక హిందువుల్లాగా చెవులకి కుట్లు ఉండేవి. హిందువులకి చెవులు కుట్లు వేయించుకునేవాళ్ళు. వాళ్ళు చిన్న చిన్న ఇది పెట్టుకునేవాళ్ళు రింగుల్లాగా. కానీ ఆయన మహమ్మదీయులు అనుకున్నట్లయితే కనుక ఆయన చెవులకి చిల్లులు ఉండేవి. అప్పుడు మహమ్మదీయులను ఎలా అంటాము? పోనీ ఆయన హిందువులు అన్నట్లయితే కనుక సుంతీ చేసుకోమని సలహా చెప్తూ ఉండేవాళ్ళు. కానీ వారు మాత్రం సుంతీ చేసుకొని ఉండలేదు. బాబా హిందువు అయినట్లయితే మసీదు నందు ఎందుకుంటున్నారు? మహమ్మదీయుడు అయినట్లయితే కనుక ధుని, అగ్నిహోత్రం ఎందుకు వెలిగిస్తూ ఉండేవారు? అంటే అసలు ఆయన ఎవరు? హిందువా, ముస్లిమా? ఎవరు ఆయన? అదీ కాక మహమ్మదీ మతానికి వ్యతిరేకంగా తిరగలు విసరడం, శంఖ మోదటం, గంట వాయించడం, హోమం చేయటం, భజన చేయటం, సంతర్పణ చేయటం, అర్ఘ్యపాద్యములు సమర్పించటం, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ హిందువులు చేసే పనులు. ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనే మహమ్మదీయులు అన్నట్లయితే కనుక కర్మిష్ఠులైనటువంటి సనాతనాచార పరాయణులైనటువంటి బ్రాహ్మణులు ఆయన పాదములపై పడి సాష్టాంగ నమస్కారములు ఏ విధంగా చేస్తూ ఉండేవారు? అంటే ఇటు వాళ్ళు వీళ్ళు కూడా అన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఆయన మహమ్మదీయుడా, హిందువా అని అన్నట్లయితే వారు ఏ తెగవారని అడగబోయిన వాళ్ళందరూ కూడా ఆయన్ని సందర్శించగానే మూగవాళ్ళు అయిపోతున్నారు. అయిపోయి ఎంతో పరవశంగా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవారు. అంటే ఆయన అడుగుదామని వెళ్ళిన వాళ్ళు కూడా అడగలేకపోయేవారు. అటువంటి శక్తి ఆయనది. అందుకే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవ్వరినూ కూడా సరిగ్గా నిర్ణయించలేకపోయారు. ఇదొక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుణ్ణి సర్వస్య శరణాగతి చేస్తారో వారు దేవునిలో ఐక్యమైపోతారు. హిందువా ముస్లిమా అన్న తర్కం ఎందుకు? ఆ చూసేవానిలో భగవంతుని చూసి సర్వస్య శరణాగతి చేస్తే కనుక
అంటే నీవే తప్ప ఇతప్పరం వేరుగా అని చెప్పి అంటాం కదా, అలాగా నువ్వే నాకు దిక్కు అని అనుకుని ఆయనకి శరణు వేడినట్లయితే ఆయనలో ఐక్యమైపోతాము. ఈ తర్క విచారణకు అప్పుడు తావే ఉండదు అని చెప్తున్నారు. వారికి దేనితోనూ సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు. అటువంటి సిద్ధపురుషులకి ఎటువంటి వాటితో కూడా సంబంధ బాంధవ్యాలు ఉండవన్నమాట. వారికి జాతి మతాలతో ఎట్టి సంబంధం లేదు. సాయిబాబా అలాంటి వాళ్ళు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించదు. బాబా ఫకీరులతో కలిసి మత్స్య మాంసాలు భుజిస్తూ ఉండేవారు. కానీ ఆయన భోజన పళ్ళెంలో మాత్రం కుక్కలు మూతి పెట్టినప్పటికీ కూడా అడిగేవారు కాదు. శ్రీ సాయి అవతారం యొక్క విశిష్టం అటువంటిది, అద్భుతమైనది. నా పూర్వజన్మ సుకృతంచే వారి పాదముల వద్ద కూర్చునే భాగ్యం నాకు లభించింది అని చెప్పి మనకి హేమాడ్ పంత్ గారు రాస్తున్నారనమాట. ఆయన ద్వారా మనకి కూడా ఆయన పాదాల దగ్గర కూర్చునేటటువంటి అదృష్టం మనకి కూడా కలిగింది. ఎందుకంటే ఆయన లీలలను ఆయన చెప్పబట్టే కదా మనం చదువుకుంటున్నాము. చదువుకుని మనం కూడా పరవశించిపోతున్నాం. ఆయన సాంగత్యం లభించడం నా అదృష్టం, అంటే ఆయన హేమాడ్ పంత్ గారి అదృష్టం. ఆయనతో పాటు మనది కూడా అదృష్టమే. వారి సన్నిధిలో నాకు కలిగినటువంటి ఆనందం ఉల్లాసం చెప్పనలవి కాదు. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనాన్ని విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్ముతారో వారికి ఆత్మానుసంధానం కలుగుతుంది. సన్యాసులు సాధకులు మోక్షమునకై పాటుపడు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వస్తూ ఉంటారు. బాబా వారితో నడుస్తూ మాట్లాడుతూ నవ్వుతూ అల్లా మాలిక్ అని ఎప్పుడూ కూడా పలుకుతూ ఉండేవారు. వారికి వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం ఉండేది కాదు. అప్పుడప్పుడు కోపించినప్పటికీ ఎప్పుడూ కూడా నెమ్మదిగా ఉండి శరీరాన్ని పూర్తిగా స్వాధీనంలో ఉంచుకునేవారు. ఎప్పుడూ కూడా వేదాంతాన్ని బోధిస్తూ ఉండేవారు. ఆఖరి వరకు కూడా బాబా ఎవ్వరికీ తెలియనే లేదు. ఆయన రాజులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించారు. అందరి అంతరంగములందు గల రహస్యాలన్నీ కూడా బాబా ఎరిగి ఉండేవాడు. బాబా ఆ రహస్యాలను వెలుబుచ్చగానే అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళు. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటిస్తూ ఉంటారు. సన్మానములంటే ఆయనకి ఇష్టం ఉండదు. సాయిబాబా నైజం అలాంటిది. మానవ శరీరంతో ఉన్నప్పటికీ వారు చేయి పనులు చూడడానికి సాక్షాత్తు భగవంతుడనే చెప్పాలి. అంటే ఆయన చేస్తున్నటువంటి పనులు సామాన్య మానవులుగా మనతో పాటు తిరుగుతూ కూడా ఆయన చేసే పనులు చూస్తే సాక్షాత్తు ఆయన భగవంతుడే. భగవంతుడు తప్ప ఇంకెవరు చేయగలుగుతారు అలాంటి పనులు? మనం చేయలేం కదా. శ్రీరాముడు కూడా మానవుడిగా ఉండి మనుషులతో తిరుగుతూ మానవ ధర్మాలను బోధిస్తూ కూడా ఆయన ఎటువంటి అద్భుతాలు చేశారు? ఇప్పటికీ రామాయణం చెప్పుకుంటున్నాం కదా. అలాగే సాయి సచ్చరిత్రం కూడా ఎప్పటికీ మన ఈ భూమి ఉన్నంత వరకు కూడా అలా చెప్పుకుంటూనే ఉంటాం. రామాయణం ఎలా ఉంటుందో సాయి సచ్చరిత్ర కూడా అంతే. అందరూ కూడా వారిని చూచి షిరిడీలో వెలిసినటువంటి భగవంతుడే అని అనుకునేవాళ్ళు. నేను ఒట్టి మూర్ఖుడిని అవ్వటం వల్ల బాబా మహిమలను వర్ణించలేను. బాబా షిరిడీలో ఉన్న దేవాలయములన్నింటినీ మరమ్మతు చేయించారు. తాత్యాపాటుల సహాయంతో గ్రామంలో ఉన్నటువంటి శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి ఇలాంటి దేవాలయములన్నీ కూడా మరమ్మత్తు చేయించారు. వారి దానము పొగడబడినది. ఎలా? దక్షిణ రూపంగా వసూలైనటువంటి పైకమంతా కూడా ఒక్కొక్కరికి రోజుకొక్కింటికి 50 రూపాయలు, 30 రూపాయలు, 15 రూపాయలు చొప్పున ఇష్టం వచ్చినట్లు ఆయన పంచిపెడుతూ ఉండేవారు. బాబాను దర్శించినంత మాత్రంన ప్రజలు శుభాన్ని పొందేవారు. కొందరు ఆరోగ్యవంతులయ్యేవాళ్ళు. అనేకులకు ఎన్నో కోరికలు నెరవేరుతూ ఉండేవి. కంటిలో రసము కానీ మందు కానీ వేయకుండానే గుడ్డివారికి దృష్టి వస్తూ ఉండేది. కుంటివారికి కాళ్ళు వస్తూ ఉండేవి. అంతులేని బాబా గొప్పతనాన్ని సారమును ఎవ్వరూ కూడా కనుగొనలేకపోయారు. వారి కీర్తి చాలా దూరం వరకు వ్యాపించింది. అన్ని దేశముల భక్తులు కూడా షిరిడీలో గుమికూడుతూ ఉండేవారు. ఆయన దర్శనానికి ఎంతో ఆతృతగా వస్తూ ఆయన దర్శించుకుని వెడుతూ ఉండేవారు. గుంపులుగా వచ్చేవాళ్ళు.
బాబా ఎప్పుడూ దుని వద్దనే ధ్యానమగ్నులై కూర్చుంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం కూడా చేసేవారు కాదు. తొలి దినముల్లో అంటే మొదట్లో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైనటువంటి ధోతి చొక్కా ధరించేవారు. మొదట గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధాన్ని ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు బాగా పనిచేస్తూ ఉండేవి. మంచి హస్తవాసి కల డాక్టర్ అని చెప్పి పేరు కూడా వచ్చింది. ఈ సందర్భంలో ఒక వింత విషయం జరిగింది. అదేంటో ఇక్కడ చెప్తాను వినండి అంటున్నారు. ఏంటది? ఒక భక్తునికి కళ్ళు వాచి బాగా ఎర్రబడిపోయాట. షిరిడీలో డాక్టర్ ఎవ్వరూ దొరకలేదు. అప్పుడు మిగతా భక్తులందరూ కూడా అతన్ని బాబా దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు అంటే అల్లా వచ్చినప్పుడు అలా ఉన్నటువంటి రోగులకి సాధారణంగా వైద్యులు ఏం సేవ చేసి ఏ మందు వేసేవాళ్ళు అంటే, అటువంటి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసినటువంటి ఔషధాలు డాక్టర్లు సాధారణంగా ఉపయోగించేవాళ్ళు. కానీ ఈ బాబా చేసినటువంటి చికిత్స ఏంటి? అది చాలా విశిష్టమైంది. అదేమిటి అంటే, నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలను చేసి ఒక్కొక్క మాత్రల్ని ఒక్కొక్క కంటిలో దూర్చి దాన్ని గుడ్డతో కట్టేశారనమాట. అంటే ఆ నూరి దాన్ని మాత్ర కింద చేసి 2 కళ్ళల్లో 2 పెట్టి అంటే దూర్చేసి కట్టేశారు. కట్టేసి ఆ మరుసటి రోజు ఆ మర్నాడు ఆ కట్లను విప్పేసి నీళ్లను ఆ కళ్ళ మీద నీళ్లను ధారగా పోసారట. ఆ పోసేటప్పటికి ఏమైంది? ఆ కండ్లలోని పుసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమైపోయాయి. అంటే ఆ లోపల ఆ ఎరుపుదనం అంతా కూడా ఆ మందుతో కడిగేసేటప్పటికి మొత్తం అంతా పోయి చక్కగా శుభ్రపడిపోయిందట. ఈ నల్ల జీడి పిక్కల మందు పెట్టినప్పుడు సాధారణంగా జీడి పిక్కల మందు పెడితే కళ్ళు మండుతాయి కదా, ఎందుకంటే చాలా సున్నితమైనది కదా కన్ను అనేది. ఆ సున్నితమైన కళ్ళు మండనే లేదు. మామూలుగా అయితే మండుతాయి, కానీ ఆ బాబా పెట్టినప్పుడు మండనే లేదుట. అటువంటి విచిత్రాలు ఎన్నో ఉన్నాయి, కానీ అందులో ఒకటి మాత్రమే ఇక్కడ చెప్పబడింది. ఆయన ఎన్నో యోగాభ్యాసాలు తెలుసు అన్నాం కదా. ఆయన ఏమేం చేసేవారంటే, బాబాకు యోగాలన్నీ కూడా తెలుసు, కానీ అందులో 2 మాత్రమే వర్ణించారు. ఒకటి ధౌతి అంటే లేదా దీన్నే శుభ్రపరచు విధానము అని కూడా అంటారు. ఈ ధౌతినే అంటే ధౌతి అంటే ఏంటి? ఈ మసీదుకు చాలా దూరంలో ఒక మర్రి చెట్టు ఉంది. అక్కడ ఒక బావి ఉంది. ప్రతిరోజు అంటే ప్రతి 3వ రోజు ఈ బాబా అక్కడికి వెళ్ళి ముఖ ప్రక్షాళనం చేసుకుని స్నానం చేస్తూ ఉండేవారు. అలాగే జరుగుతూ ఉండగా ఒకనాడు బాబా తన ఊపిరితిత్తులను బయటికి కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేశారట. అలా ఆరబెట్టడాన్ని అక్కడ కొందరు గమనించారు. ఈ షిరిడీలోని కొందరు దీనిని కన్నులారా దీన్ని చూసి చెప్పారనమాట. అంటే ఇది నిజంగా జరిగింది, వాళ్ళందరూ వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసి స్వయంగా ఈ చెప్పిన విషయం అన్నమాట. ఇది మామూలుగా అసలు ధౌతి అంటే ఏంటి? 3 అంగుళముల వెడల్పు, 22.5 అంగుళాల అడుగుల పొడవు ఉన్నటువంటి ఒక గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉంచిన తర్వాత దాన్ని బయటికి తీస్తారు. అది అసలు ధౌతి అంటే. ధౌతి యోగా అంటే అదనమాట. కానీ బాబా గారి ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైంది. ఆయన ఏం చేశారు? లోపలే బయటికి కక్కారు. లోపల అంటే గుడ్డని లోపలికి పంపించి శుభ్రం చేయడం కాదు, అవే లోపల బయటికి తీసి శుభ్రం చేసి ఆరబెట్టి మళ్ళీ పెట్టేవాళ్ళు అనమాట. అటువంటి యోగా అయింది. అంత విశిష్టమైంది, అసాధారణమైంది. అంటే సాధారణంగా ఎవరు యోగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఇది చేయలేరు. గుడ్డను పంపించి చేయగలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇలా చేసిన వాళ్ళు ఎవరు లేరనమాట. అలా చేయలేరు కూడా ఎవరు. అందుకే అసాధారణం, విశిష్టమైంది. తర్వాతది ఖండయోగం. బాబా తన శరీరావయవాలన్నీ కూడా వేరు చేసి మసీదు నందు వేరువేరు స్థలాల్లో పెడుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవాలన్నీ కూడా వేరువేరు స్థలాల్లో పడి ఉండటం చూసి భయపడిపోయి బాబాను ఎవరో ఖూనీ చేశారనుకుని ఆయన భయపడి గబగబా ఆ గ్రామం మునసబు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆ గబగబా అక్కడికి వెళ్ళాడు. కానీ ఒకటి ఆలోచించుకున్నాడు. ఏంటి? మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండును అని చెప్పని
తననే అనుమానిస్తారేమో అని చెప్పి మాట్లాడకుండా ఊరుకున్నాడు అనమాట. ఇలా ఎవరో ఖూనీ చేశారని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు ఏమంటారు, ఇదంతా నీకు తెలిసే ఉంటుంది, ఆ సమయంలో నువ్వు అక్కడ ఉన్నావా, నువ్వేం చూసావు, ఎవరిని చూసావు, ఎవరు ఏం చేశారు, ఇవన్నీ అడుగుతారు కదా, నన్నే అనుమానిస్తారు అని చెప్పి అనుకుని మాట్లాడకుండా వినకుండా ఉండిపోయారు. అంటే ఫిర్యాదు చేయలేదన్నమాట. చేయకుండా ఏం చేశాడు, ఆ తర్వాత రోజు ఆ మరుసటి దినం అతడు మసీదుకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి బాబా ఎప్పట్లాగా హాయిగా అక్కడ కూర్చుని ఉండి చక్కగా కబుర్లు చెప్తూ ఉండటాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతాడనమాట. ముందు రోజు తాను చూసినదంతా ఒక కళ అనుకుని దాన్ని వదిలేసి ఎంతో ఆనందపడతాడనమాట. ఈ విధంగా ఖండయోగాన్ని ఆయన చేస్తారు. ఆ తర్వాత ఈ బాల్యం నుంచి కూడా బాబా యోగాభ్యాసం చేస్తూ ఉండేవారు. దానిలో ఆయన ఎంత నిష్ణాతులో ఎవరికీ తెలియదు. వారి ఊదీ ప్రసాదం వల్ల బాగుపడినటువంటి రోగుల వద్ద ఉంచినటువంటి డబ్బు, అంటే ఆయన ఊదీ ప్రసాదం ఇస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో వస్తే, దాంతో బాగుపడిన వాళ్ళు ఎవరైనా డబ్బు ఇస్తే కనుక ఆ రోగుల దగ్గర నుంచి డబ్బు పుచ్చుకోకుండా ఉచితంగానే సేవ చేస్తూ ఉండేవారు. అనేక మందిని ఆరోగ్యవంతులుగా చేశారు. వారు చేసేటటువంటి పుణ్యకార్యాలను బట్టి వారికి ఎంతో గొప్ప కీర్తి వచ్చింది. బాబా సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కోసమే ఎప్పుడూ కూడా పాటుపడుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల యొక్క వ్యాధిని కూడా తనపై వేసుకొని తాను మిక్కిలి బాధను అనుభవించేవారు. అందులో అంటే దీనికి అంటే ఏంటి, ఇతరుల యొక్క వ్యాధిని తనపై వేసుకుని బాధపడుతూ ఉండేవారు కదా, దానికి ఒక ఉదాహరణ చెప్తాను అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తున్నారు. అది కనుక మనం విన్నట్లయితే దీనిని బట్టి మనకి బాబా సర్వజ్ఞుడని, మిక్కిలి దయార్థ హృదయుడని మనకి తెలుస్తుంది. ఆ విషయం ఏంటి, 1910వ సంవత్సరం దీపావళి పండుగ నాడు బాబా దుని దగ్గర కూర్చుని చలి కాచుకుంటూ ఉన్నారు. బాబా దునిలో కట్టెలు వేస్తూ ఉన్నారు. దుని బాగా మండుతూ ఉందన్నమాట. కొంచెం సేపు అయిన తర్వాత ఆ కట్టెలు వేయడం మాని హఠాత్తుగా ఆయన తన చేతిని దునిలో పెట్టారు. వెంటనే చేయి కాలింది ఆయనకి. మాధవుడు అనేటటువంటి ఒక నౌకరు, మాధవరావు దేశపాండే అనే ఒక ఆయన, వాళ్ళిద్దరూ కూడా ఈ సంఘటన అంతా చూశారనమాట. చూసి వెంటనే పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వచ్చి ఆయన్ని పట్టి వెనక్కి లాగి, దేవా ఈ విధంగా ఎందుకు చేశారు అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు వెంటనే ఆయన స్పృహలోకి వచ్చి ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారు, దూరదేశంలో ఒక కమ్మరి భార్య కొలిమి తిత్తులను ఊతూ ఉంది. కొలిమి కొడతారు కదా ఒక కమ్మరి వస్తువులు చేయటానికి, అది మండుతూ ఉంటే దాంట్లో పెట్టి కాల్చి దాన్ని కొడుతూ ఉంటారు కదా, అలాగా కొలిమి తిత్తి ఒక కమ్మరి యొక్క భార్య చేస్తూ ఉంది. అంతలో ఆమె భర్త పిలిచేటప్పటికి ఆమె ఆ కొలిమి తిత్తి ఊదుతూ అక్కడ కూర్చుని ఉంది కదా, కూర్చున్నప్పుడు ఆమె ఒళ్ళో ఆమె బిడ్డ కూడా ఉన్నాడనమాట. సరే, ఆ బిడ్డ ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి భర్త పిలవగానే గబాలను లేచి పరిగెట్టుకుని వెళ్ళబోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆ బిడ్డ ఆ కొలిమిలో పడిపోతాడనమాట. అలాగా ఆ బిడ్డ మండుచున్నటువంటి ఆ కొలిమిలో పడ్డాడు. అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలో దూర్చి ఆ బిడ్డను రక్షించాను అని చెప్పారనమాట. ఎక్కడో జరిగింది ఆయనకి, ఇక్కడి నుంచి ఆయన కాపాడారనమాట ఆ బిడ్డని. నా చెయ్యి కాలుట నాకెంత మాత్రం బాధాకరం కాదు, కానీ బిడ్డ రక్షింపబడెను అనే విషయము నాకెంతో ఆనందాన్ని కలుగచేస్తున్నది అని చెప్పి బాబా చెప్పారనమాట. అంటే ఇదొక ఉదాహరణ, ఆయన ఎంత దయార్థ హృదయుడో అన్న విషయానికి ఇదొక ఉదాహరణ. అలాగే ఇంకొకటి, ఈ బాబా ఈ చెయ్యి కాలింది కదా, ఇందులో ఆ కాల్చుకున్నారు అన్న విషయం విని ఈ మాధవరావు దేశపాండే ఏం చేశారు, నానా సాహెబ్ చందోర్కర్కు తెలియచేసేటప్పటికి వెంటనే ఆయన బొంబాయి నుండి ఒక డాక్టర్ పరమానందుని మందులు పెట్టితో సహా వెంటబెట్టుకుని తీసుకొచ్చేటప్పటికి ఈ నాన్న బాబాను చికిత్స చేయటానికి డాక్టర్కు చేయి చూపించమని చెప్పారు.
బాబా అందుకు ఒప్పుకోలేదు. అంటే మీరు చికిత్స చేయించుకోండి డాక్టర్ గారి దగ్గర అని చెప్తే బాబా ఆయన చెయ్యి చూపించలేదు. అంటే చికిత్స చేయించుకోవడానికి అంగీకరించలేదు. చెయ్యి కాలిన దగ్గర నుంచి ఈ బాగోజీ సిందే అను కుష్ఠరోగే ఆయనకి కట్టుకడుతూ ఉన్నాడనమాట. ఆయన చేతే కట్టించుకుంటున్నాడు కానీ ఏ డాక్టర్కి ఆయన చూపించుకోలేదు. అంటే ఆయన ఏం చేసేవాడు, కాలిన చేతిపైన నెయ్యి రాసి ఆకు వేసి గుడ్డతో కట్టేవారు. నాన్న ఎంత వేడినప్పటికీ కూడా బాబా డాక్టర్ గారిచే చికిత్స చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొన్నారు. కానీ అల్లాయే తన డాక్టర్ అని బాబా కాలయాపన చేస్తూ వచ్చారు. అందువల్ల ఈ డాక్టర్ గారు పాపం తను తెచ్చుకున్నటువంటి మందులు పెట్టి మూత కూడా తీయకుండానే తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ విశేషం ఏంటి అంటే డాక్టర్ గారికి బాబా దర్శన భాగ్యం కలిగింది. ఆయన వైద్యం చేయకపోయినా ఆయనకి ఆయన దర్శన భాగ్యం కలిగింది. ఈ బాబా ప్రతిరోజు ఈ భాగోజీ చేతే కట్టించుకుంటూ ఉండేవారు. కొన్ని రోజులకి ఆ చెయ్యి బాగుపడింది, అదంతా తగ్గిపోయింది. అందరూ ఎంతో సంతోషించారు. ఇప్పటికీ కూడా ఏమైనా నొప్పి మిగిలిపోయిందా అన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు. చెయ్యి అయితే మానిపోయింది గాయం, కానీ నొప్పి ఉందా అన్న విషయం మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ప్రతిరోజు ఉదయం బాగోజీ ఆ కట్లను విప్పేసి నేతితో శుభ్రంగా తోమి తిరిగి మళ్ళీ కడుతూ ఉండేవారు. బాబా మహాసమాధి చెందే వరకు కూడా ఇది జరుగుతూనే ఉంది. బాబా సిద్ధపురుషుడు అవటం వల్ల వారికి ఇదంతయూ అవసరం లేదు. ఆయన సిద్ధపురుషుడు, కానీ ఇదంతా ఆయనకు అవసరం లేదు. ఆయన కాలిన చేయని ఆయన నయం చేసుకోలేరా, చేసుకోగలరు, కానీ కూడా ఆయనకు అది అవసరం లేదు. ఏమనుకున్నారు, భాగోజీ భక్తుని ఎందుగల ప్రేమతో అతడు చేసేటటువంటి ఉపాసనా సేవకు ఆయన సమ్మతించారనమాట. అంటే గాయం మానన్నట్టుగా ఆయన అతని చేత సేవ చేయించుకుంటున్నారు. ఎందుకు, ఆ భక్తుడిని తరింప చేయటానికి అన్నమాట. నిజానికి ఆ సిద్ధపురుషులకి ఇవన్నీ అవసరమే లేదు. అలాగే బాబా లెండి తోటకు వెడుతూ ఉన్నప్పుడు ఈ బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట వెడుతూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చోగానే బాగోజీ తన సేవా కార్యాన్ని మొదలుపెట్టేవాడు. గత జన్మయందు బాగోజీ పాపి కనుకనే కుష్ఠరోగంతో ఈ జన్మలో బాధపడుతూ ఉన్నాడు. వాని వేళ్ళన్నీ కూడా ఊడిపోయాయి. వాని శరీరం అంతా కూడా చీము కారుతూ దుర్వాసన వస్తూ ఉండేది. బాహ్యమునకు దురదృష్టవంతునిలాగా కనిపిస్తున్నప్పటికీ ఎవరు ఈ బాగోజీ, ఎందుకంటే కుష్ఠరోగం వల్ల దురదృష్టవంతుడిగా కనిపిస్తున్నప్పటికీ అతను చాలా అదృష్టవంతుడు. ఎందుకంటారా, బాబా సేవకులందరిలోనూ అతను మొదటివాడు. అలాగే బాబా సహవాసాన్ని పూర్తిగా అనుభవించినటువంటి వాడు, అంటే ఆయనతో పాటే ఉన్నటువంటి వాడనమాట. అంటే ఎంత అదృష్టవంతుడు, నిజమే కదా. బాహ్యానికి దురదృష్టవంతుడు అయినప్పటికీ నిజానికి చాలా అదృష్టవంతుడు ఆ బాగోజీ. అలాగే బాబా చేసినటువంటి మరొక లీల, బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దాన్ని వర్ణిస్తాను, చదవండి అంటున్నారు. అమరావతి నివాసి అయినటువంటి దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం చేశారు. కొడుక్కి జ్వరం వచ్చింది. అది ప్లేగు జ్వరం కింద మారిపోయింది. తల్లి ఎంతో భయపడింది, బాధపడింది. షిరిడీ విడిచి అమరావతి పోవాలి అని అనుకుని ఆ సాయంకాలం బాబా బుట్టివాడ వద్దకు వస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి, నేను అమరావతి వెడతాను, నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి అడగడానికి వెళ్ళింది. అలాగ వెళ్ళి అడగబోతూ ఉండగా వణుకుతున్నటువంటి గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడు అని చెప్పి బాబాకు చెప్పింది. బాబా ఆమెతో కారుణ్యంతో నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఆకాశం మేఘములచే కప్పబడి ఉంది, కానీ అవి చెదిరిపోయి కొద్దిసేపట్లో ఆకాశమంతా మామూలు రీతిగా అవుతుంది అని బాబా ఓదార్చను. దీంట్లో ఒక ఆంతర్యం ఉంది. నిజానికి ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పడం అన్నమాట, ఇప్పుడు వర్షం పడుతుంది అని. ఇంకొకటి ఏంటి, ఈ వ్యాధి అనేది, ఈ బాధ అనేది కొంత సమయమే ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యాధి వల్ల వచ్చే బాధ ఏమీ ఉండవు అని చెప్పి ఓదార్చారనమాట. ఆ చెప్పడంలో అంటే ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకుంటే దాని వెనకాల ఎంతో ఆంతర్యం ఉంటుంది ఆ చెప్పడంలోనే.
ఏదో ఆకాశం మబ్బు అనుకుంటాం, కానీ అది మనం అనుభవించాలన్నమాట. ఆయనతో లీనమైపోయి ఆయన చెబుతున్నది విననట్లయితే మనకి కూడా దాని వెనక ఉండే ఆంతర్యం మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఆయన అంటూనే ఓదారుస్తూనే ఏం చేశారు, తన కఫినీని, అంటే పొడుగైనటువంటి చొక్కా కదా ఆయన వేసుకుంటారు, ఆ కఫినీని పైకెత్తి చంకలో కోడిగుడ్డంత పెద్దవి 4 ప్లేగు పొక్కులను అక్కడ వాళ్ళందరికీ చూపించారు. అంటే చూసారా, ఆ తల్లి యొక్క కొడుకుకి ఉన్నటువంటి ప్లేగు వ్యాధి పొక్కుల రూపంలో ఈయన తీసేసుకున్నారు, బాబా తను తీసేసుకున్నారనమాట. చూసారా, నా భక్తుల కొరకు నేను ఏ విధంగా బాధపడతానో వారి కష్టాలన్నీ కూడా నావిగానే భావిస్తాను అని చెప్పి తన యొక్క అద్భుతమైన లీలలను చూపించారనమాట. ఈ మహాద్భుత లీలలను చూసి యోగీశ్వరులు భక్తుల కొరకు ఏ విధంగా బాధలను అనుభవిస్తారో జనులకు అందరికీ కూడా విశ్వాసం కుదిరిందనమాట. ఈ యోగీశ్వరులందరూ కూడా భక్తుల్ని ఏ విధంగా కనికరిస్తారన్నది మిగతా వాళ్ళందరికీ కూడా ఎంతో నమ్మకం కుదిరింది, విశ్వాసం కుదిరింది. యోగీశ్వరుల మనస్సు మైనము కన్నా మెత్తనైంది, వెన్నెల వలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము కోరకుండానే ప్రేమిస్తారు, భక్తులను తమ బంధువుల్లాగా చూస్తారు. ఎవరు యోగీశ్వరులు చేసేటటువంటి పని అటువంటిది. అయితే ఆ తర్వాత ఆయన ఎలా ప్రేమిస్తారు అంటే కనుక, సాయిబాబా తన భక్తులను ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటారో, వారి కోరికలను అవసరములను ఏ విధంగా గ్రహిస్తూ ఉంటారో అనే కథను చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను అంటున్నారనమాట ఈ గ్రంథకర్త. ఏమిటదంటే, నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. ఎవరు? ఈ నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందుర్బార్లో మామల్తదారుగా పనిచేస్తూ ఉన్నాడు. అతనికి పండరీపురానికి బదిలీ అయింది. ఈ సాయిబాబా యందు ఉన్నటువంటి అతనికి గల భక్తి, అతనికి ఉన్నటువంటి ఆ భక్తి ఫలము ఆనాటికి పండిందన్నమాట. ఏ విధంగా? పండరీపురాన్ని భూలోక వైకుంఠం అని చెప్తూ ఉంటారు. అట్టి స్థలానికి బదిలీ అవటంతో అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉంది. కనుక షిరిడీకి ఉత్తరము వ్రాయకుండానే పండరీపురం పోవాలి అని చెప్పి బయలుదేరాడు. షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబా అయినటువంటి బాబాను దర్శించి పండరీ పోవాలి అని అనుకున్నాడు. కానీ సమయం లేనందువల్ల ఉత్తరం రాసి వెళ్ళిపోదామని అనుకున్నాడనమాట. నానాసాహెబ్ షిరిడీ వచ్చున్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడు ఒకటతే అంతయు ఆయన గ్రహించారు. అంటే షిరిడీకి పోకుండానే వెళ్దామనుకున్నారు, కానీ వచ్చి వెడతాడు అన్న విషయం బాబా గారికి తెలుసు అన్నమాట. అయితే ఈ నానాసాహెబ్ నీమ్గాం చేరేసరికి షిరిడీ మసీదులో కలకలం బయలుదేరింది. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పాసిండే, కాశీరాములతో మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే బాబా ఈ విధంగా అన్నారు. ఏమన్నారు? మన నలుగురం కలిసి భజన చేద్దాం. పండరీ ద్వారాలు తెరిచారు కనుక ఆనందంగా పాడదాం, లేవండి అన్నారు. తర్వాత అందరూ కలిసి పాడుతూ ఉన్నారు. ఆ పాట భావం ఏమిటి? ఏమని పాడుతున్నారు? నేను పండరిపోవలెను, నేను అక్కడ నివసించవలెను, అది నా దైవం యొక్క భవనము అని ఈ విధంగా పాడుతున్నారన్నమాట వాళ్ళందరూ. బాబా పాడుతూ ఉన్నారు, భక్తులందరూ కూడా బాబాను అనుగమిస్తూ ఉన్నారు. కొంచెం సేపటికి నాన్న తన కుటుంబంతో వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను పండరీపురం వచ్చి వారితో కలిసి అక్కడ ఉండమని చెప్పి వేడుకున్నారు. ఈ బతిమాలుటకు అవసరం లేకుండానే, ఎందుకనంటే ఆ బతిమాలాల్సిన అవసరం లేదు. ఆయన అడిగారు కదా, బాబా నాతో పాటు వచ్చి పండరీపురంలో ఉండండి అని నాన్న అడిగారు. కానీ ఆ అవసరం లేదు. ఎందుకని? బాబా అప్పటికే పండరీ పోవలను, అచ్చట ఉండవలెను అనే భావాన్ని వెలిబుస్తూ తక్కిన భక్తులందరికీ కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన ముందే పాడుతున్నారు కదా, నేను పండరిపోవలను, నేను అక్కడ నివసించవలను, అది నా దైవం యొక్క భవనము అని పాడుతూ ఉన్నారు కదా. ఆ భావన వస్తూ ఉన్నట్టుగానే పాట పాడుతూ అందరికీ ఈ విషయాన్ని తెలియచెప్తూనే ఉన్నారు. కనుక నాన్న బతిమాలవలసిన అవసరం లేకుండేదన్నమాట.
ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడ్డారు. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊదీ ప్రసాదాన్ని గ్రహించి ఆశీర్వాదాన్ని పొంది నానాసాహెబ్ పండరికి వెళ్ళిపోయారు. ఇటువంటివి లీలలు ఎన్నో ఉన్నాయి. అంతే లేదన్నమాట. ఆయన చేసినటువంటి లీలలకి అంతే లేదు. ఈ అధ్యాయాన్ని ముగించుకునే ముందు ఎప్పట్లాగే మనం ఒక చిన్న మాటను చెప్పుకొని ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. అదేంటంటే సాయి అంటున్నాం కదా. సో సాయి అనే మాటకి అర్థం ఏంటి అంటే, ఈ ఖండోబా గ్రామదేవత ఆలయ అర్చకుడు మహల్సాపతి పెట్టిన పేరే సాయి. ఆయనే కదా ఆవో సాయి, దయచేయండి సాయి అని చెప్పింది ఆయనే కదా. సాయి అని పిలిచింది మొట్టమొదట మహల్సాపతి. అక్కడి నుంచే సాయి, ఆ తర్వాత బాబా. బాబా అంటే తండ్రి, అది చేర్చి ఆ విధంగా సాయిబాబా అంటున్నారు. అసలు సాయి అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, ఆవో సాయి అంటే దయచేసి రండి సాయి అన్నమాట అని ఆహ్వానిస్తే సాయి లోపలికి వచ్చారు. ఇంతకీ సాయే అనే పేరుతోనైతే మహల్సాపతి పిలిచాడు, కానీ ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అనే అనుమానం మనకు వస్తుంది కదా. అసలు నిజంగా అర్థం ఏంటి సాయి అంటే? మనకి మరాఠీ భాష నిఘంటువు ప్రకారం, అంటే ఆ మరాఠీ భాష డిక్షనరీ ప్రకారం కనుక సాయి అనే మాటకి అర్థం చూసినట్లయితే ఏంటి అర్థం? ప్రభువు, దేవుడు, నాథుడు, ప్రియుడు, ఫకీరు అనే అర్థాలు ఉన్నాయి. ఏంటి మరాఠీ భాషలో అక్కడ ఉన్నటువంటి నిఘంటువుని పరిశీలిస్తే సాయి అనే పదానికి ఈ అర్థాలన్నీ ఉన్నాయి. ఇది ఇప్పుడే వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి పదం కాదనమాట, పాతదే. ఎలాగా? భక్త కబీరు సాయి అనే పదాన్ని అత్యంత సమర్థతతో లోకాల్ని నడిపించే భగవంతుడు అనే అర్థం వచ్చేలాగా తన గీతాల్లో పాడాడనమాట. సాయి అని ఎందుకు మహల్సాపతి సంబోధించాడో మనం క్రమంగా పరిశీలించినట్లయితే మనకేం తెలుస్తుంది? సాయి పదానికి మొదటి అర్థం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక అర్థం ప్రభువు. అంటే భూ అంటే ఉన్నవాడు అని అర్థం అన్నమాట. భూ అంటే ఉన్నవాడు. స్వయం భూ వు, మనం జ్యోతిర్లింగాలు స్వయంభూలింగాలు అంటాము. అష్టాదశ శక్తిపీఠాలు అవి కూడా స్వయంభూమూర్తులే అన్నమాట. అంటే స్వయం ప్లస్ భూ ప్లస్ వు అన్నమాట. అనే పదానికి అర్థం ఏంటి అంటే తనంతట తానుగా పుట్టి ప్రస్తుతం ఉన్నవాడు అని అర్థం అన్నమాట. అంటే ఎవరో ప్రతిష్ఠించింది ఒక విగ్రహాన్ని కానీ, ఒక లింగాన్ని కానీ, ఒక మూర్తిని కానీ తీసుకొచ్చి ప్రతిష్ఠించింది కాదు. తనంతట తానే ఉద్భవించి, అంటే పుట్టి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నవాడనమాట. ఇప్పుడు జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి కదండి, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అవన్నీ స్వయంభూలింగాలే. తనంతట తానుగా వచ్చి ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అలాగే ఈ సాయి అనే ఒక అర్థం చూసుకుంటే ప్రభువు అంటే ఏంటంటే స్వయంభువు. స్వయంభువు అంటే తనంతట తానుగా పుట్టి ఇప్పటికీ ఉన్నవాడు. ఇప్పటికీ ఆయన ఉన్నారు కదా సాయిబాబా. అలాగే ఆత్మభువు అనే మాటకి ఆత్మ నుండి పుట్టి ప్రస్తుతం ఉన్నవాడు అని అర్థం. మనోభువు అని అంటాం. మనోభువు అనే మాటకు అర్థం పుట్టి, అంటే మనస్సు నుండి పుట్టి ప్రస్తుతం ఉన్నవాడు అని అర్థం. ఈ విధంగా ప్రభువు అనే అర్థమున్న సాయి పదానికి అర్థం ప్రభువు, అంటే మానవాతీతమైనటువంటి లక్షణాలు కలిగి ప్రస్తుతం ఉన్నవాడు అని అర్థమవుతుంది. మానవుడిగా మనతో పాటు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనలో మానవాతీతమైనటువంటి శక్తులు, లక్షణాలు కలిగి ప్రస్తుతం ఉన్నవాడు అని అర్థం అన్నమాట ప్రభువు అన్న పదానికి. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోగల శక్తి సాయికి ఉండటం అనేది ఈ ప్రభువు అనే పదానికి ఉన్నటువంటి సరి అయిన అర్థం అన్నమాట. ఇంకొక అర్థం దేవుడు. అంటే ఇంకొక పదం ఏంటి? ప్రభువు, దేవుడు ఇలా చెప్పుకున్నాం కదా. దేవుడు అంటే ఏంటి? దివ్యతీత దేవః, అంటే ఎప్పుడూ మానసిక ఆనందంతో ఉండేవాడు అని దీని అర్థం అన్నమాట. అంటే ఎండకి మాడుతున్నా, వర్షం తనని తడుపుతున్నా, చలి తనని బాధిస్తూ ఉన్నా, సమయానికి తిండి దొరక్కపోయినా, ఎవరి మటుకు వాళ్ళు తమ తమ ఇళ్లల్లో తలుపులు వేసుకుని కూర్చున్నా, ఏ విధమైనటువంటి దుఃఖము లేకుండా అదే మసీదు దగ్గర ఉండటం, ఆ సమయంలో కూడా ఆనందంగానే ఉండటం అనేది దేవుడు అనే పదానికి సరి అయిన ఉదాహరణ. అలాగే ఇంకొకటి
నాథుడు అని చెప్పుకున్నాం. నాథుడు అంటే నాథే, అంటే తాను అండగా ఉండి రక్షించేవాడు. అనాథ అంటాం కదా, అంటే ఎవరూ లేనివాడు. అంటే నాథ అంటే ఉండి తాను అండగా ఉండి రక్షించేవాడు అని చెప్పి అర్థం వస్తుంది. కలరా వ్యాధితో బాధపడుతున్నటువంటి షిరిడీ వాసులకి తాను అండగా ఉండే కదా గ్రామ ప్రజలను కలరా రోగం నుంచి కాపాడారు. కాబట్టి నాథుడనే పదానికి చక్కటి ఉదాహరణ ఇదన్నమాట. ఈ విధంగా ఇంకా ఉన్నాయి. అది తర్వాత అధ్యాయంలో చెప్పుకునేటప్పుడు మిగతా పదాలకి, సాయి అన్న పదానికి ఇంకా ఏమేమి అర్థాలు ఉన్నాయి, వాటి యొక్క సారాంశం ఏంటి అనేది తర్వాత అధ్యాయంతో పాటు మళ్ళీ మనం తెలుసుకుందాము. ఇక్కడితో మనకి 7వ అధ్యాయం సంపూర్ణం చేసుకున్నాం. దీనితో మనకి మొదటి రోజు పారాయణ, అంటే మనం గురువారంతో మొదలుపెట్టి 7 రోజులు చేసుకుంటాం కదా, 7 రోజులు చేసుకున్నప్పుడు మొదటి రోజు గురువారం నాడు చేసుకునేటటువంటి పారాయణ 7వ అధ్యాయంతో సంపూర్ణమవుతుందన్నమాట. ఆ తర్వాత అధ్యాయం నుంచి తర్వాత రోజు పారాయణ ప్రారంభమవుతుంది. దీంతో మనకి ఈ అధ్యాయంతో పాటు మొదటి రోజు పారాయణ కూడా సంపూర్ణమైంది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం అవతు. స్వస్తి.